హాయ్ ఫ్రెండ్స్. ఏపీలో శాశ్వత వాలంటీర్లుగా సచివాలయ ఉద్యోగులు పనిభారంతో సతమతం, సాంకేతిక సిబ్బంది ఇతర శాఖలకు కేటాయింపు. ఏపీలో సచివాలయాల క్రమబద్ధీకరణ, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెరిగింది. క్షేత్రస్థాయి విధులతో పాటు సచివాలయాల క్రమబద్ధీకరణతో పనిభారం పెరిగింది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులైన పర్మనెంట్ వాలంటీర్లుగా మార్చేశారని ఉద్యోగులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులపై పనిభారం పెరగడంతో దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లను తొలగించడంతో వారి పనులు కూడా సచివాలయాల ఉద్యోగులే చేయాల్సి వస్తుంది. సచివాలయాల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందులో పనిచేస్తున్న 1,30,000 మంది ఉద్యోగులపై పనిభారం పెరిగినట్టు చెబుతున్నారు. కార్పొరేషన్లలో సిబ్బందిని ఇతర శాఖలకు కేటాయించడం ఇప్పటికే మొదలయ్యింది. సచివాలయాల్లో పనిచేస్తున్న ప్లానింగ్ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లను ఇతర ప్రభుత్వ విభాగాలకు తరలిస్తున్నారు. విజయవాడ వంటి నగరాల్లో సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి విభాగాలకు ప్లానింగ్ సెక్రటరీలను కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయాలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. జనాభాకు అనుగుణంగా సిబ్బందిని కుదిస్తున్నారు. దీంతో పాటు సచివాలయాల సంఖ్యను కూడా కుదించే ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఓవైపు వాలంటీర్లను తొలగించడం, మరోవైపు సచివాలయాలు కుదించడంతో సిబ్బందిపై పనిభారం పెరిగింది అని చెబుతున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేది తీసుకున్నటువంటి నిర్ణయం వాలంటీర్స్ని తొలగించేసి సచివాలయాలకే అన్నీ అప్పగించేసి పనిభారం పెంచింది అంటున్నారు. కాబట్టి చాలామంది వాలంటీర్స్ అయితే జాబ్స్ లేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే అంటారా? అసలు ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం అనేది న్యాయం చేస్తుందా లేదా అనేది మీరే కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.